చక్రయుగముం ఛేదోయి సంధింపడు. రామదాస్ సినిమా చేయాలని చెప్పి అనుకున్నారు. అక్కడ కూడా ఏంటంటే ముందు నా పేరు లేదు. సో వేరే ఎవరినో ట్రై చేద్దాం అని అట్లా ఏదో అనుకుని ఫైనల్గా ఇంకా వాళ్ళకి ఏదో సూటబుల్గా అవ్వలేదు. సో నా దగ్గరికే మళ్ళీ కాల్ వచ్చింది. సో వెళ్ళి నేను నైట్ కళలో కొంచెం నాకు తిరుపతి గర్భగుడి అవన్నీ నాకు కొంచెం కనపడింది, ఒక పాజిటివ్ సైన్ లాగా కనపడింది. సో ఇది ఒక గ్రీన్ సిగ్నల్ అనుకుని మరుసటి రోజు ఎలా ఉంటుంది ఫేస్, బాగుంటుందా లేదా అనేది ఒక చిన్న డౌట్ నాకు. సరే ఇంకా గెటప్ అని వితౌట్ మీసం తీయకుండా గెటప్ వేసి మనస్సుకు కనిపిస్తుంది. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లి కథలు వెళ్ళేట్టు చేశాను. రాష్ట్రపతి భవన్లో ఆయన రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు అన్నమయ్య సినిమా చూడాలని చెప్పడం, అన్నమయ్య ప్రింట్ వెళ్తే వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేశారో ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడే చూస్తాను చెప్పడం, వెంటనే నా కబురు రావడం. ఐ వెంట్ యాజ్ ఎ గెస్ట్ అనమాట, స్టేట్ గెస్ట్ కింద వెళ్ళాను. ఆయన పక్కనే కూర్చున్నాను, సినిమా చూశాను. ఆయన కాసేపు సినిమా చూడడం, నా సీన్ రాకపోతే నన్ను చూడడం, దాని తర్వాత సినిమా అయిన తర్వాత ఆయనతో భోజనం చేయడం, సన్మానం చేయడం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ అండి. నాకు అది నాకు మోస్ట్ మెమరబుల్ ఇదంటే స్వీట్ మెమరీ ఏంటంటే ఆ ఒక ఎపిసోడ్. ఎందుకంటే అందరూ ఆ ప్రెసిడెంట్తో కూర్చొని భోజనం చేసే అవకాశం ఉండదు, ప్రెసిడెంట్తో కూర్చొని సినిమా చూసే అవకాశం ఉండదండి. భోజనాలు అయినా ఉండొచ్చు, ఎక్కడైనా దొరకవచ్చు, కానీ సినిమా చూసే అవకాశం ప్రెసిడెంట్, ఎందుకంటే ప్రోటోకాల్ సెక్యూరిటీ చాలా ఉంటాయి, అప్పుడే చాలా ఉండేది. సో ఆ థియేటర్లో, చిన్న థియేటర్లో, రాష్ట్రపతి భవన్లో సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ నేవీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, అంతే. నాతో పాటు మొన్న చనిపోయారు కదా దొరసామరాజు గారు ప్రొడ్యూసర్, ఆయన ఉన్నారు, అంతే అంతే, వేరెవరు లేరు.